పోకో ఎక్స్30 ప్రో అయితే ఒక 45 డేస్ అయితే మనం అయితే వాడినాం. దీన్ని రివ్యూ అయితే చేద్దాం. మరి ఫోన్ అయితే 45 డేస్ తర్వాత ఎట్లున్నది మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది చెప్తా. గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే ఇచ్చింది ఫోన్లో. ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉన్నది. డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. దీని అయితే మీరైతే ఫుల్ హెచ్డీకి చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇలా లేదు సెట్టింగ్లో. మీకైతే డిఫాల్ట్గానే 1.5Kలో వస్తుంది. అవుట్డోర్ విజిబిలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. డిస్ప్లే అయితే మేము అయితే డిసప్పాయింట్మెంట్ అయ్యేది. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిళ్ళు. ఇంకా హెచ్బిఎం బ్రైట్నెస్ అయితే 2000 హెచ్బిఎం బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. 3500 స్పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. సన్లైట్ మోడ్ అనేది ఉంటుంది. అది ఆన్ చేసుకొని వాడితే మీకు అయితే డిస్ప్లే అయితే ఇట్లా అవుపిస్తుంది. కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు సన్లైట్ మోడ్ అయితే ఆన్ అయితే చేసుకుంటే. సన్లైట్లో వాడేటప్పుడు అది అయితే ఆన్ అయితే చేసుకోండి. యూట్యూబ్లోనైతే హెచ్డిఆర్ వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ కూడా ఇచ్చింది. ఫోన్ అయితే హెచ్డిఆర్ వీడియో కూడా మీరు అయితే ప్లే అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఆండ్రాయిడ్ 16 హైపర్ఓఎస్ మీద రన్ అయితే ఫోన్ అయితే 4+6 ఇయర్స్ అప్డేట్స్ అయితే వస్తాయి మీకు అయితే. డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉన్నది ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే. స్టాక్ డైలర్ కాబట్టి మీకు కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉన్నది. కాల్స్ కూడా మీరు అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా సర్క్యూట్ రీసెర్చ్ ఏ రైటర్ అట్లా కొన్ని ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయి అవన్నీ మీకు అయితే స్క్రీన్ పైన చూపించిన ఒకసారి మీరు చెక్ అయితే అండి ఏ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయని టోటల్గా అయితే అర్థమైపోతుంది మీకైతే క్రేజీ ఫీచర్ అయితే ఇచ్చి పోకో ఎక్స్30 ప్రో మ్యాక్స్లోనైతే. ఇప్పుడు ఎంఐలో లోగో ప్యాక్స్ అయితే ఉంటాయి కదా, అవి పోకో ఫోన్స్లలో వచ్చేవి కాదు. ఇప్పుడైతే మీకైతే ఈ పోకో ఎక్స్30 ప్రో మ్యాక్స్లో అయితే వస్తుంది. ఎక్స్30 ప్రోలోనైతే అట్లాంటి ఆప్షన్ అయితే ఏం లేదు. దీంట్లో కూడా ఇస్తే బాగుండు. డిఫరెన్స్ అయితే చూసుకోవచ్చు మీకైతే రెండింటికి అయితే. ఎంఐ అయితే కొంచెం బెటర్ అయితే ఉంటాయి. 6500 mAh బ్యాటరీ ఇచ్చిళ్ళు. 100W ఛార్జర్ అయితే ఇచ్చిళ్ళు. మీరైతే మిక్స్ యూజ్ చేస్తే 8 hours అయితే వచ్చింది. ఇంకా 4% అయితే మిగిలింది బ్యాటరీ అయితే. ఇంకొక 9 hours వేసుకొని యావరేజ్ అయితే మీకు అయితే 9 hours అయితే వస్తుంది ఇక స్క్రీన్ ఆన్ టైం అయితే. బ్యాక్ సైడ్ మీకు అయితే కెమెరా డిజైన్ అయితే ఇట్లా అయితే ఇచ్చిళ్ళు. కెమెరాలో ఒక లైట్ కూడా ఇచ్చిళ్ళు. మెయిన్ 50 MP మెయిన్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. సోనీ IMX8082 సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకోటి 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. టెలిఫోటో లెన్స్ అయితే ఇవ్వలేదు. టెలిఫోటో లెన్స్ ఇస్తే బాగుంది ఈ ఫోన్లో. బ్యాక్ సైడ్ అయితే మీరు 4K 60fps వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ అయితే మీరైతే 20 MP కెమెరా అనేది చిల్విల్ అయితే ఫ్రంట్ అయితే 1080p 60fpsలోనైతే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. పోర్ట్రేట్ 26mm 35mm ఫోకల్ లెంత్లో తీసినాయి. ఫొటోస్ అయితే స్క్రీన్ పైన వేసిన. పోర్ట్రేట్ 26mm 35mm ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి ఫొటోస్ అయితే ఎట్లా వస్తాయి. కలర్స్ కూడా ఎట్లా వస్తాయి ఒకసారి మీరు చెక్ అయితే అండి. కలర్స్ అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే ఫోటోలు అయితే తీసాం. దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది కలర్స్ ఎట్లా వస్తాయి. ఆరెంజ్ అట్లా వాటిని అయితే ఫోటోని అయితే తీసినాం. స్ట్రాబెర్రీ కూడా తీసినాం. పువ్వులను కూడా తీసినాం. ఒకసారి మీరు చెక్ అయితే అండి ఫొటోస్ అయితే. ఫ్రంట్ సెల్ఫీ శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన. ఎట్లా వస్తాయి ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఫ్రంట్ పోర్ట్రేట్ కూడా స్క్రీన్ పైన వేసిన. జూమ్ చేసి చూస్తే మీకు అయితే డీటెయిల్స్ అయితే ఇట్లా అవుపిస్తాయి. మార్నింగ్ పూట తీస్తే మీకు అయితే వీడియోని అయితే ఇట్లనైతే అవుపిస్తుంది. వీడియో శాంపుల్ అయితే ఎట్లా వచ్చింది ఏంటని ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. నాకైతే నార్మల్ అనిపించింది. ఈ వీడియోని అయితే పర్లేదు బాగానే వస్తాను ఈ ఫోన్లో. ఫ్రంట్ కెమెరా శాంపుల్ కూడా స్క్రీన్ పైన వేసిన ఎట్లా వస్తుంది ఏంటని ఒకసారి చెక్ అయితే అండి. వీడియో శాంపుల్ అయితే నాకైతే ఫ్రంట్ కెమెరా శాంపుల్ అయితే నార్మల్ అనిపించింది. డైరెక్ట్ సన్లైట్ అయితే మీకు అయితే పడుతుంది చూసుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తం ఫేస్ మీద అయితే పడుతుంది సన్లైట్ అయితే. ఎక్స్పోజర్ ఎట్లా హ్యాండిల్ చేస్తుంది అని ఒకసారి మీరు చెక్ అయితే అండి. దీంట్లో MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. ఇది 4nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. LPDDR5X RAM UFS 4.1 మీద వస్తుంది ఈ ఫోన్ అయితే. 5300 mAh వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. BGM అయితే మీకైతే యావరేజ్గా ఎంత ఫేస్లో హ్యాండిల్ చేసిందని మొత్తం స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా మీకైతే యావరేజ్గా ఎంత FPS వచ్చింది ఏందని మొత్తం అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. జంక్షన్ ఇంపాక్ట్ కూడా స్క్రీన్ పైన వేసిన యావరేజ్ ఎంత FPS వచ్చింది అదంతా ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఫోన్ డిజైన్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ ప్రీమియం అయితే ఉన్నది. 3 కలర్స్ అయితే ఉన్నాయి ఫోన్లో. ఈ కెమెరాలో అయితే లైట్స్ కూడా ఉన్నాయి. మీకైతే గ్లాస్ బ్యాక్ అయితే ఇచ్చిళ్ళు. థిక్నెస్ ఫోన్ వెయిట్ వచ్చేసి స్క్రీన్ పైన వేసిన. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు ఫోన్లో. మీకైతే డ్యూయల్ మైక్ కూడా ఇచ్చిళ్ళు. డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఉన్నది. ఈ సిమ్ సపోర్ట్ అయితే లేదు ఈ ఫోన్లో. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళు. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కాదు దీంట్లో ఉన్నది. USB 2.0 వస్తుంది. IR బ్లాస్టర్ కూడా ఇచ్చిళ్ళు వీళ్ళైతే. మీకైతే IP69K రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. నీళ్ళలో ముంచిన ఫోన్కి అయితే ఏం కాదు. Wi-Fi 6 ఇచ్చిళ్ళు. Bluetooth 6 అయితే ఇచ్చిళ్ళు. NFC సపోర్ట్ కూడా ఉన్నది ఫోన్లో. మీకైతే 8GB 128GB మోడల్ ఉన్నది. 12GB 512GB మోడల్ కూడా ఉన్నది మీకైతే ఈ ఫోన్లో. ప్రైజెస్ అయితే స్క్రీన్ పైన వేసిన. పోయినసారి ప్రీవియస్ పోకో X7 Pro ప్రైజెస్ ఎంత ఉన్నాయని స్క్రీన్ పైన వేసిన. ఒకసారి ఫోన్ అయితే చెక్ చేసి మీకు నచ్చితే అయితే ఈ ఫోన్ అయితే తీసుకోండి.